చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వింత ఆచారాలతో శ్మశాన కొల్లు ఘనంగా జరిగింది. కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం మండలం బోయినపల్లి మరియు కుప్పం పట్టణంలో అంగాళ పరమేశ్వరి జాతర మహోత్సవాలు శ్మశాన కొల్ల వైభవంగా జరిగింది. అమ్మవారికి శ్మశాన కొల్ల పేరుతో నిర్వహించే జాతరలో భాగంగా ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కుప్పం పట్టణ నడిబొడ్డున గల శ్మశానంలో అమ్మవారి భారీ ప్రతిరూపాన్ని తయారు చేశారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా శ్మశానం వద్దకు తీసుకొచ్చారు. శ్మశానంలో సమాధులు తవ్వి మనిషి అస్థికలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు వెలిగించారు. అమ్మవారి ఉత్సవ మూర్తులకు మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు కొరడాలు చేతపట్టి అమ్మవారి ప్రతిమకు సమీపంలో నిలిచారు. భక్తులు 2 చేతులు జోడించి పైకెత్తి వారి ఎదుట మోకాళ్ల మీద వరుసగా బారులు తీరారు. భక్తుల శరీరాలపై పూజారుల చేతుల్లోని కొరడాలు చెల్లుమన్నాయి. దెబ్బకు భక్తులు చేస్తున్న అమ్మవారి నామజపంతో పరిసరాలు మారుమ్రోగాయి. ఇలా కొరడాలతో కొట్టించుకుంటే దెయ్యాలు పారిపోతాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు సాధారణ భక్తులు కూడా కొరడాలతో కొట్టించుకుని మొక్కులు చెల్లించుకోవడం సాంప్రదాయంగా మారింది. అమ్మవారి వేషధారణలో మరికొందరు భక్తులు భీకరంగా తిరిగారు. జాతర ముగింపులో అమ్మవారి ప్రతిమ నుంచి మట్టిని తీసుకోవడానికి భక్తులు ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అంగాళ పరమేశ్వరి నమో నమః. శ్రీ అంగాళ పరమేశ్వరి నమో నమః. శ్రీ అంగాళ పరమేశ్వరి నమో నమః. ఇది పూర్వం ఒక 60 ఏళ్లకు ముందు మా ఊరి గుడికి వచ్చింది. మా ఊరి గుడిలో ఇక్కడ వచ్చి ఆమె ఉంటే అది గుడి కట్టలేక 60 ఏళ్లుగా ఈ పెండింగ్ ఉండుకొని అట్లా ఇట్లా ఉండింది. సరే, ఇప్పుడు 1 ఇయర్ ముందు ఈ గుడిని స్థాపించి 1 ఇయర్ తర్వాత ఇప్పుడు 1 ఇయర్ అయింది. ఇప్పుడు మహా శివరాత్రికి మసాన కొల్లకి చేసి భక్తాదులందరికీ మంచి జరగాలని, అందరూ మంచి జరగాలని, ఆ అమ్మవారిని కుప్పకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇంకోటి ఏమరంటే మా వాళ్ళు పిల్లోళ్ళంతా మొత్తం అన్నదాన కార్యక్రమం అన్ని ఫ్రీ చేసి కష్టపడి వాళ్ళు అన్ని చేస్తా ఉంటారు. కాబట్టి వాళ్ళకు దేవుడు ఐశ్వర్యం అంతా కల్పించి బాగుండాలని నా సాయి శక్తులుగా కోరుకుంటా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.